ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కల్పన. నిజామాపేటలో నివాసం ఉంటున్న కల్పన దంపతులు 2 రోజులుగా క్లోజ్ చేసి ఉన్న కల్పన ఇంటి డోర్ క్లోజ్ చేసి ఉండడంతో నేబర్స్ స్పందించడంతో పోలీసుల సాయంతో డోర్ ఓపెన్ చేశారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు కల్పన. చెన్నైలో ఉంటున్న కల్పన భర్తను హైదరాబాద్ కి పిలిపించారు. నిజామాపేటలోని ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు కల్పన. కల్పన భర్త ప్రసాద్ ను విచారిస్తున్నారు పోలీసులు. ప్రముఖ సింగర్ బిగ్ బాస్ ఫేమ్ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసింది. నిజాంపేట్ రోడ్లోని వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాస్ లో ఉంటున్న కల్పన నిద్రమాత్రలు ఎక్కువ సంఖ్యలో మింగి ఆత్మహత్య యత్నం చేసింది. 2 రోజులైనా ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులు అనుమానం వచ్చింది. ముందుగా చెన్నైలో ఉన్న కల్పన భర్త ప్రసాద్ కు, ఆ తర్వాత లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి గాఢ నిద్రలో ఉన్నారు కల్పన. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వీల్ చైర్లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో డాక్టర్లు చికిత్స ఇస్తున్నారు. టాలీవుడ్ లో అత్యంత పాపులర్ సింగర్లో ఒకరు కల్పన. మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన కల్పనకు ఒక రికార్డే ఉంది. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో కూడా కల్పన పాల్గొన్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా కల్పన ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిందనేది ఒక పెద్ద మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. ఇక కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసిందన్న సమాచారంతో తోటి సింగర్స్ ఒక్కొక్కరిగా హాస్పిటల్స్ కు చేరుకుంటున్నారు. వ్యక్తిగత ఇబ్బందులున్నాయా, ఇంకేమైనా కారణాలున్నాయా? కల్పన హైదరాబాద్ లో ఉంటే భర్త ప్రసాద్ చెన్నైలో ఎందుకు ఉంటున్నారు? 2 రోజులుగా అసలు కల్పనకు ప్రసాద్ ఫోన్ ఎందుకు చేయలేదు? స్థానికులు సమాచారం ఇచ్చేదాకా భర్తకు తెలియకుండా ఉంటుందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.